హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ మంత్ బెస్ట్ మూవీ లిస్ట్ అని కూడా చెప్పేసా. మరి ఈ మంత్ ఇదే స్టార్టింగ్ రికమెండేషన్ వీడియో. అంటే ఎవ్రీ వీక్ చాలా సినిమాలు వస్తుంటాయి కదా, అందులో ఏవి చూడొచ్చు అని చెప్తా. యావరేజ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఏంటి యావరేజ్ మూవీస్ అనుకోకండి, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే చూడాలంటే కుదరదు. ఒక 1 ఇయర్కి 10 సినిమాలు చూడాలి. అలా అయితే రీసెంట్గా ఏం వచ్చే ఓటీటీలో అందులో కొన్ని మంచి సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది కదా. అలాంటి మూవీస్ రీసెంట్గా ఈ 10 to 15 డేస్లో ఏవి నాకు పర్లేదని బాగా అనిపించే అవన్నీ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా చూద్దాం. ఈ 10 సినిమాల్లో 8 తెలుగులోనే ఉన్నాయి. రీసెంట్ రికమెండేషన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ ఇస్తా. అండ్ చాలా మంచి మూవీస్ అయితే ఉన్నాయి. ఆ లింక్స్ అయితే చెక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి చిన్న క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. నెంబర్ 10 కూలీ. ఈ తమ్నైల్లో కూలీ సినిమా చూసి కొంతమంది ఏంటి నీకు ఈ సినిమా నచ్చిందా అని అనుకోవచ్చు. బట్ నాకైతే మరీ ట్రోల్ చేసి పడేయాల్సినంత దారుణంగా అయితే ఏం లేదు. నాకైతే ఓ మోస్తరుగా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది అండ్ సెకండ్ హాఫ్ కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ మోనికా సాంగ్ ఎలాగో అదిరిపోయింది అనుకోండి. అండ్ అందరూ రజనీకాంత్ గారి కోసం చూస్తే, నేను మాత్రం మన సైమన్ నాగార్జున గారి కోసం చూసా. స్టైలిష్గా బాగా చూపించారు, బట్ చాలా పవర్ఫుల్గా మాత్రం చూపించలే. అదొకటి డిసప్పాయింట్మెంట్. అండ్ తమిళ ఆడియన్స్కి అయితే సైమన్ బాగా కనెక్ట్ అయ్యారు. బట్ నాగార్జున గారి క్యారెక్టర్ ఎంత బాగోలేదు అనుకున్నానో, శోభిన్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా అనిపించింది. అతని కోసం చూసేయచ్చాను నిజంగా. నేను ఈ సినిమాని పాలకొండ వెంకట గౌరి థియేటర్లో చూసా, బట్ అప్పుడు రివ్యూ చేయలేకపోయాను. పాలకొండ, శ్రీకాకుళం, రాజాం, వీరఘట్టం, పార్వతీపురం, మన్యం జిల్లా వాసులకు ఈ థియేటర్ గురించి తెలిసే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ థియేటర్ని చూసారా? కామెంట్ చేయండి. నా స్టైల్కి తగ్గట్టు మూవీనే తీశారు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. నెంబర్ 9 డిటెక్టివ్ ఉజ్వలన్. ఈ సినిమా మరీ అంత సూపర్గా లేకపోయినా సరే వన్ టైం అలా టైంపాస్ కోసం ఓటీటీలో చూడొచ్చండి. ఫస్ట్ 30 మినిట్స్ బాగానే ఉంది, రొటీన్గా ఉన్నా సరే ఓకే. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో ఆ సీరియల్ కిల్లర్ని రివీల్ చేసే విధానం, అక్కడ వచ్చే ట్విస్ట్లు బాగున్నాయి. అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో చాలా మెరుపులు ఉన్నాయి, బట్ ఈ మధ్యలోనే కొంచెం అటు ఇటు కొంచెం నిలకడలేమి సమస్య. ఓవరాల్గా ఇది మరీ సూపర్ మూవీ అని చెప్పలేదు, కానీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు టైంపాస్ కోసం. అది కూడా ఒక గ్రామీణ నేపథ్యం స్టోరీ తీసుకొని కొంచెం కామెడీ మిక్స్ చేసి ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్. సో నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది. అట్లా టైంపాస్ అయిపోద్ది భయ్య. నాకు క్రైమ్ థ్రిల్లర్స్ కొంచెం నార్మల్గా ఎంగేజ్ చేసినా చాలు అనుకున్న వాళ్ళైతే సాటిస్ఫై అయిపోతారు. కాకపోతే ఇలాంటి సినిమాలు చాలా చూసేవారికి మరీ బీభత్సమైన ట్విస్ట్లు అండ్ ఎంగేజింగ్ ఉన్న స్క్రీన్ ప్లే, స్టోరీ అలాంటి కోరుకున్న ఆడియన్స్ మాత్రం కొంచెం లైట్గా డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నెట్ఫ్లిక్స్లో ఉంది. నెక్స్ట్ బన్ బటర్ జామ్. తెలుగులో కూడా ఉంది. అక్కడక్కడ అడల్ట్ కంటెంట్లో అనిపిస్తుంది, బట్ అక్కడ ఏమీ ఉండదు. రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్కి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ నచ్చొచ్చు. బన్ బటర్ జామ్లో ఫన్ అయితే బాగా వర్కౌట్ అయింది భయ్య, కానీ మూవీని ఇంకా బెటర్గా తీసుంటే బాగున్ను. ఫస్ట్ హాఫ్ లవ్ కామెడీ ఎలిమెంట్స్తో, సెకండ్ హాఫ్ కామెడీ ఎమోషనల్గా మూవీ చూడడానికి ఓకే. అండ్ మూవీ పూర్తిగా ప్రిడిక్టబుల్గా లేదు, అది నచ్చింది. రొటీన్గా అయితే అసలు ఉండదు, కొత్తగా కూడా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్, అదే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బాగుంది. అండ్ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ గురించి ఎలా ఆలోచిస్తారు అనే పాయింట్ని ఈ స్టోరీలో కొత్తగా అనిపించింది. అండ్ ఫ్రెండ్షిప్ గురించి కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి, కానీ అన్ని సీన్స్లో వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. అయితే ఫ్రెండ్షిప్, బ్రేకప్, రిలేషన్షిప్ అంశాల విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. ఈ మూవీ ఆల్రెడీ తమిళ్లో మంచి హిట్ అయితే అయ్యింది. ఇందులో హీరో రాజు జయమోహన్ బిగ్ బాస్ 5లో 2021లో టైటిల్ కూడా గెలిచారు. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, అట్లా టైంపాస్ కోసం చూసేయచ్చు. నెక్స్ట్ ద గ్రే. ఈ మూవీ నాకు జస్ట్ ఓకే, పర్లేదు. ఆయిల్ మెన్స్తో వెళ్తున్న ఒక ఫ్లైట్ కొండల్లో కూలిపోద్ది. మరి అక్కడ నుండి ఎవరెవరో బయటపడతారు, ఎలా సర్వైవ్ అవుతారు, అండ్ ఆ ప్లేస్లో చాలా తోడేలు ఉంటాయి అన్నమాట. వాటి నుండి కూడా తప్పించుకోవాలి. మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది మూవీలో చూడాలి. ద గ్రే అంటే బూడిద రంగు తోడేళ్ళు కంటికి కనిపించకుండా వేసేస్తూ ఉంటాయన్నమాట అందరినీ. సో ఇదే టైటిల్కి అర్థం. ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫ్లైట్ కూలిపోయింది, చాలామంది చచ్చారు, మిగిలిన వారు ఆ మంచు కొండల్లో తుఫాన్ ఎదిరించి బయటపడాలి. కాకపోతే అక్కడే ఆ తోడేళ్ళు ఉంటాయి, ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాయి. మరి మూవీ చూసాకైతే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నాలాంటి వాళ్ళకు పర్లేదు అనిపించింది. ఒకవైపు సర్వైవల్ థ్రిల్లర్, ఇంకొక వైపు యానిమల్ హర్రర్ని మిక్స్ చేశారు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇది 2011లో వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా డబ్ చేశారు. ఒకసారి అలా టైంపాస్ కోసం చూడాలంటే చూసేయచ్చు అంతే. నెక్స్ట్ లాక్డ్. ఈ మూవీ మరీ సూపర్ ఏం కాదు, కానీ ఒక యావరేజ్ వాచ్ అనమాట. టైంపాస్ కోసం చూడొచ్చు అంతే. ఈ మూవీని అర్జెంటీనా ఫిలిం 4x4కి రీమేక్. ఈ సినిమాని ఆల్రెడీ మన తెలుగులో కూడా తీసేశారు. దొంగలున్నారు జాగ్రత్త, శ్రీసింహ హీరో. మీరు ఆల్రెడీ తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త మూవీని చూసుంటే ఈ మూవీని చూడాల్సిన అవసరం అయితే లేదు. సేమ్ స్టోరీయే. ఇది ఒక కాన్వర్జేషన్ బేస్డ్ థ్రిల్లర్ అనమాట. ఒక దొంగ ఒక లగ్జరీ కార్ని దొంగిలించాలనుకుంటాడు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే కార్ లాక్ అయిపోద్ది, ఇరుక్కుపోతాడు.
ఆ కార్ ఓనర్ ట్రాప్ చేస్తాడు. మరి అది ఏంటి లాస్ట్కి మరి ఆ దొంగ అక్కడ నుండి బయట పడతాడా లేదా అనేది స్టోరీ. సింపుల్గా ఉండాలి, కొంచెం స్లో బర్నింగ్లా ఉండాలంటే మాత్రం ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. హాలీవుడ్ రేంజ్లో మాత్రం తీయలేకపోయారు, అది మాత్రం చెప్తాను. అయితే కొత్తదన్న కోరుకున్న ఆడియన్స్కి ఒక మోస్తరుగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మూవీ అయితే లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ మామన్. ఈ మూవీ అయితే కుర్రాళ్ళకి నచ్చకపోవచ్చేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. లేడీస్కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీరియల్స్ చూస్తారు, వాళ్ళకి తగ్గట్లు ఇందులో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మేనల్లుడి మీద మితిమీరిన ప్రేమతో హీరో ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. ఒకవైపు అక్క, ఇంకొక వైపు తన భార్య, ఏమీ తెలియని ఒక చిన్న పిల్లాడు. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు ఇంతకుముందు వచ్చినా సరే ఇందులో ఉండే ఎమోషన్కి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. ఎక్కువగా సీరియల్లో ఉన్నట్లు కొన్ని ఏడుపు కొట్టు సీన్స్ ఉంటాయి భయ్య. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసేదే, కానీ దాన్ని బాగానే డీల్ చేశారనిపించింది. ఈ మూవీ అయితే అట్లా చూసేయండి. G5లో ఉంది, తెలుగాడేలో కూడా ఉంది. నెక్స్ట్ లిమిట్లెస్. 2011లో వచ్చిన ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రిలీజ్ చేశారు. ఫ్యామిలీతో చూసే మూవీ అయితే కాదు, చూడొద్దు కూడా. సైన్స్ ఫిక్షన్ జానరా, అది కూడా ఒక మెడికల్ మాఫియా టైప్లో ఉంటుంది. రెండు కలిపి కొడితే ఇది. ఈ ప్లాట్ లైన్ కానీ, స్టోరీ కానీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ, ఆ సరదా మాటలు, ఆ డైలాగ్స్, వాయిస్ ఓవర్లో హీరో చెప్పే తన స్టోరీ, ఇవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు. డెఫినెట్లీ మూవీని చూడొచ్చు, చూడాల్సిందే కూడా. కాన్సెప్ట్ అయితే నచ్చింది. ఇందులో హీరో NZT48 అనే ఒక డ్రగ్, అంటే అది ఒక ట్యాబ్లెట్. అది వేసుకోగానే అది ఏం చేస్తుందంటే మన మైండ్ని పూర్తిగా చేంజ్ చేస్తుంది, పూర్తి సామర్థ్యాలను పెంచేస్తుంది అనమాట. మైండ్ని క్లవర్గా మార్చే ఒక ట్యాబ్లెట్. తన తెలివితేటలతో ఏం చేస్తాడు, ఎలా డబ్బు సంపాదిస్తాడు, ఇది వేరే వాళ్ళకి తెలిసిపోయిందా లేదా, తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా కూడా చూడడానికి ఉంటుంది. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది, బట్ ఫ్యామిలీతో మాత్రం వద్దు. నెక్స్ట్ లీలో అండ్ స్టిచ్. ఫ్యామిలీ కిడ్స్తో ఒక మంచి సరదా ఉండి మంచి టైంపాస్ చేయాలనుకుంటే ఈ ఫిలింని అయితే చూడొచ్చు. ఓన్లీ కిడ్స్కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కి, జనరల్ ఆడియన్స్ కూడా ఈ మూవీ చూసి ఆనందిస్తారు. ఒంటరిగా ఉండే లీలో దగ్గరికి వేరే ప్లానెట్ నుండి ఒక ఏలియన్ వస్తుంది. ఆ ఏలియన్తో లీలో స్నేహం చేస్తుంది. ఆ ఏలియన్ని పట్టుకోవడానికి ఒక ఇద్దరు భూమి మీదకి వస్తారు. ఆ ఏలియన్కి స్టిచ్ అనే పేరు పెడతారు. మరి ఈ లీలో స్టిచ్ స్టోరీ ఎలా ముందుకెళ్తుంది, లాస్ట్కి స్టిచ్ మళ్ళీ తన గ్రహానికి వెళ్ళిపోయిందా లేదా, తన స్టోరీ ఏంటి, ఇదంతా మూవీలో చూడడానికి ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ కామెడీ జానరా. 2002లో వచ్చిన యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్కి ఇది లైవ్ అడాప్టేషన్ ఫిల్మ్ అనమాట. ఓల్డ్ యానిమేషన్ ఫిల్మ్ అయితే నేను చూడలేదు. ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి అండ్ ఆడియన్స్ నుండి కూడా కొంత మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ అవేవి కూడా సినిమా విజయాన్ని అయితే ఆపలేదు. అనేక రికార్డ్స్ బదులు కొట్టింది భయ్య. ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. నేజా 2 తర్వాత నేజా 2 బిలియన్ కొడితే ఇది 1 బిలియన్ కొట్టింది. ఈ మూవీ అయితే హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో వాచ్. నెంబర్ 2 టుగెదర్. బట్ తెలుగులో లేదు ఈ మూవీ అయితే, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొద్దు. ఫస్ట్ హాఫ్ ఓకే నార్మల్గా అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి కూడా ఆ క్లైమాక్స్ వరకు చాలా నచ్చింది. ఇది ఒక బాడీ హర్రర్ మూవీ. ఇంతకుముందు సబ్స్టాన్స్, గ్రాఫ్టెడ్ ఈ 2 మూవీస్ చూసి ఉంటారు కదా, చూడకపోతే చూడండి, చాలా బాగుంటాయి. సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, బట్ అందులో బ్యూటీ గురించి ఉంటుంది. ఇక్కడ వేరే చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. ఇద్దరు కపుల్స్, హీరో హీరోయిన్ ఒకరినొకరు టచ్ చేస్తే ఇద్దరు అయస్కాంతాల్లో అతుక్కుపోతూ ఉంటారు. అంటే ఇద్దరు బాడీ పార్ట్స్ అతుక్కుంటాయి అనమాట. అంటే కిస్ చేస్తే అంటుకుంటాయి, చేతులతో టచ్ చేస్తే 2 చేతులు ఒకటే అయిపోతాయి కదా ఇలా. మరి అలా జరగడానికి కారణం ఏంటి, ఆ మిస్టరీ ఏంటి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. కొత్తగా ఒక డిఫరెంట్ హర్రర్ మూవీ చూడాలంటే మాత్రం పర్ఫెక్ట్ సెట్ అవుద్ది మీకు. ప్రజెంట్ ఈ మూవీ ఓటీటీలో లేదు, VODలో ఉంది. సెట్ చేస్తే దొరికేస్తుంది, చూసేయండి అంతే. నెంబర్ 1 వెపన్స్. ప్రజెంట్ తెలుగు ఆడియోలో లేదు, ఫ్యూచర్లో రావచ్చేమో చూడాలి. మరి సబ్టైటిల్స్తో మేనేజ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇది ఆల్రెడీ హాలీవుడ్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది భయ్య. ఏదో హాలీవుడ్లో హిట్ అయిపోయిందని కాదు, నాకైతే తెగ నచ్చింది మూవీ. 336 కోట్లు పెట్టి ఏకంగా 2000 కోట్లు దాటి వసూలు చేసింది. ఖర్చైనా పర్లేదు, డేటా డౌన్లోడ్ చేసి పడదవ్వండి అంతే. ఇది కథా సినిమా అంటే నిజంగా ఈ క్లైమాక్స్ ఏంటి అంత బొరబాటు చేసింది నిజంగా. నాకైతే రఫ్ ఆడించారు, ఇచ్చి పడేశారు, మామూలుగా ఉండదు సినిమా. ఎలిమెంటరీ స్కూల్లో ఒకే క్లాస్లో 18 మంది ఉంటే 17 మంది పిల్లలు నైట్ 2:15 వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చేసి చేతులు విశాలంగా చాపుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో వెళ్ళి అదృశ్యమైపోతారు. ఒక్క అలెక్స్ అనే కుర్రాడికి మాత్రం అలా జరగదు. మరి ఆ మిస్టరీ ఏంటి, ఆ సీక్రెట్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, కానీ 54 నుండి 55 మినిట్స్ వద్ద జస్ట్ ఒక రొమాంటిక్ బిట్ ఉంటుంది, ఒక 30 సెకండ్స్ స్కిప్ చేసుకోవాలి. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవుట్ ఆఫ్ కంట్రీ స్ట్రీమింగ్ అవుతుంది, బట్ త్వరలోనే మన ఇండియాలో ఓటీటీలో కూడా వస్తుంది డెఫినెట్లీ. చాలా వెబ్సైట్స్లో ఒరిజినల్ ప్రింట్ అయితే రెడీగా ఉంది, మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసు కదా.
మరి వీటితో పాటు ఏలియన్ ఎర్త్ రిమైనింగ్ ఎపిసోడ్స్ వచ్చాయి అండ్ వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ 2లో రిమైనింగ్ ఎపిసోడ్స్ కూడా వచ్చాయి. వాటిని కూడా అట్లా ఒక లుక్ వేయండి. మరి ఈ రికమెండేషన్స్ అండ్ నాకు నచ్చిన యావరేజ్ హిట్ మూవీస్ అన్నీ కూడా చెప్పేసా. రీసెంట్గా ఏ వచ్చాయో మరి లిస్ట్లో మీకే మూవీ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, ఇలాంటి రికమెండేషన్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.